ఎందుకు వచ్చావు? ఇంట్లో నాన్నగారు ఉన్నారు, వెళ్ళిపో. ఇంకేడికి పోతాడు? ఇంటికి పోతే ఇంకో 2 బిక్తది వాళ్ళ అమ్మ. అక్కడ నుంచి అమ్మాయిని లేపుకపోదామని చెప్పేసి ప్లాన్ ఇస్తాడు. బేబమ్మ అరే బేబమ్మ ఏంద్రా? బేబమ్మ, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే మన ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ ఊరు వదిలిపెట్టి కాదురా, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి పోండి, పీడ పోతుంది. నేను చెప్పేది విను హాసి. ఇప్పుడు నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. అని చెప్పంగానే అమ్మ ఏం మాట్లాడకుండా వాడి బండి ఎక్కేసి జంప్. ఏడికెళ్ళి వస్తారా మీరు అందరూ? వీడిట్లా ఈ అమ్మాయిని రోడ్డు మీద లేపుకుంటూ వెళ్తుంటే ఒక ఇన్ఫార్మర్ చూసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తాడు. ఇక్కడ ఆస్బాబు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతున్నారా? నువ్వు కూడా ఎక్కిపోరా, ట్రిపుల్ రైడింగ్ అని చెప్పేసి కేసు ఇస్తారు. వెళ్ళి ఊరూరా వెతకండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ అమ్మాయిని చంపి ఆస్బాబుని తీసుకురండి. చంపి తీసుకొని రావాలి. చంపేది ఈడు. సర్లే ఏదో ఒకటి ఏడవండి. ఇంకో పక్కన వాడు అమ్మాయిని ఓయోకి తీసుకెళ్తాడు. రూమ్స్ ఉన్నాయి అనగానే పేరు రాసుకొని కీ చేతులు తెచ్చి పెడుతుంది. డబ్బులు అవసరం లేదు, ఐడి ప్రూఫ్ అయితే అస్సలు అవసరం లేదు. ఏం హోటల్ మేడం ఇది? గవర్నమెంట్ దా? గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇల్లులు ల్యాండ్ ఇస్తున్నట్టు ఓయో కూడా ఇస్తుందా? కీస్ తెచ్చుకున్న తర్వాత ఇంకేం పని ఉంటది? ఆ అమ్మాయిని లాక్కెళ్తూ ఉంటాడు. డోర్ ఓపెన్ చేసి లోపల గడి పెడతాడు. ఇంకా వీడికి తెలిసిన పత్యాపారాలన్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయిని 1 నిమిషం ఆగరా బాబు అని చెప్పేసి వాష్రూమ్ పోతుంది. డోర్ ఓపెన్ చేసి మాట చెప్తుంది.